చూడండి ఫ్రెండ్స్, నేను ఏ అనే పర్సన్ దగ్గర ఒక 10 lakhs రూపీస్ వడ్డీకి తీసుకున్నా. ఎంత? ₹2 వడ్డీ చొప్పున తీసుకున్నా. పర్ మంత్ 2 రూపీస్ అంటే ఎంత? పర్ ఇయర్ వచ్చేసి 24% అవుతుంది. తెలుసు కదా ఇది మనకి. సో నేను ఈ 10 lakhs రూపీస్ 1 year కని తీసుకున్నా. సో నేనేం చేశానంటే ఒక 6 months అవ్వగానే నేను చేసిన వ్యాపారం నుంచి వచ్చేసాయి డబ్బులు. సో నేను సంవత్సరానికని తీసుకున్నా కానీ 6 monthsలోనే ఇంకా అతనికి రీపే చేద్దాం అనుకున్నా. సో చూసుకుంటే ఈ 10 lakhsకి 6 months అంటే ఎంత? 12% కదా కట్టాల్సింది. సో 10 lakhsకి ప్లస్ 12% అంటే మొత్తం ఎంత అవుతుంది? 11,20,000 అవుతుంది. అంతే కదా? అసలు ప్లస్ వడ్డీ. ఓకే, 10 లక్షలు అసలు తీసుకున్నా. సో 6 నెలలకి వడ్డీ కలిపితే 1,20,000 అవుతుంది. సో మొత్తం 11,20,000 అతనికి కట్టేయాలి. కానీ నన్ను బి అనే పర్సన్ అడిగాడు, అరే నువ్వు ఎలాగో వాడికి కట్టడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, నువ్వు సంవత్సరానికని తీసుకున్నావు, ఇంకా 6 నెలలు టైం ఉంది, 6 నెలలు నాకు ఇవ్వు ఆ మనీ, అదే వడ్డీ నేను నీకు ఇస్తాను అంటే ఇది 2% పర్ మంత్ అంటే 24% పర్ ఇయర్. సో ఈ వడ్డీ చొప్పు నేను నీకు ఇస్తాను, సంవత్సరం తర్వాత నువ్వు అతను మొత్తం కట్టేద్దు కానీ, ఎందుకంటే నాకు అతను ఇవ్వడు అన్నట్టుగా ఏదో కారణం చెప్పాడు. సో సరేనని చెప్పి ఈ డబ్బులు నేను బీకి అప్పుగా ఇచ్చా. ఎంత? సేమ్ 24% పర్ ఇయర్. సో ఈ రకంగా ఇచ్చిన తర్వాత అంటే ఇంకెంత 6 months కదా అతను ఉంచుకునేది, నేను సంవత్సరం తర్వాత మొత్తం అతను కట్టేయాలి కదా. సో ఈ 6 months తర్వాత ఇతను మొత్తం ఈ 11,20,000కి ప్లస్ 12% కదా అంటే 6 months అంటే. సో 12% ఇంట్రెస్ట్ కట్టి ఇచ్చాడు. ఎంత అవుతుంది? సో అసలు ఈ 11,20,000 ప్లస్ వడ్డీ వచ్చేసి 12% అంటే ఎంత అవుతుంది? 1,34,400 అవుతుంది. సో మొత్తం ఎంత అవుతుంది? 12,54,400 అవుతుంది. నేను క్యాలిక్యులేటర్లో చూశానులే. ఓకే, ఎంత వస్తుంది? సో ఏంటి, అతను 6 months తర్వాత నేను ఇచ్చిన దానికి 12% కట్టి నాకు ఇచ్చేసాడు. సో ఈ ఇచ్చిన డబ్బులు నేను మొత్తం సంవత్సరం ఉంచుకున్నట్టు కదా ఇప్పుడు ఏ అనే పర్సన్ దగ్గర. సో సంవత్సరానికి అతను నాకు ఇచ్చిన అసలు ఎంత? 10 లక్షలు. ఈ 10 లక్షలకి 24% ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ప్లస్ 24% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది? సో 24% అంటే 2,40,000 అవుతుంది. అంటే 12,40,000 ఇవ్వాల్సి వస్తుంది. సో నా దగ్గర ఎంత ఉన్నాయి? 12,54,400 ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి నా దగ్గర 6 months అతని దగ్గర 6 months ఉన్నాయి, కానీ మనీ ఏంటి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే నాకు ఎంత లాభం వచ్చింది చూడండి ఒకసారి అతనికి కట్టగా. సో ఇంకా 14,400 రూపాయలు నాకు ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇది దేనివల్ల మీరు చెప్పగలరా?